వెల్కమ్ టు అవర్ అనిల్ ఛానల్. హాయ్ హలో మా అందరు ఎట్లరు, అందరు బావరా? మేము కూడా బాగున్నాం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఊర్లో చిన్న శ్రమదాన కార్యక్రమం పెట్టినాం. అదేందో మీ అందరికి చూపిస్తా రండి. ఎడురా శశికాంత్ బైక్ అక్కడికి వచ్చేరి పారా టెంక్ అవన్నీ తీసుకొని అదిగో వస్తురు చూడు. అవరా బుల్లెట్లు మామూలుగా వస్తలేరు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే బండ్ల మీద వస్తారు అనుకున్నా కానీ మా వాళ్ళు మొత్తం ఆటోనే పట్టుకొని వచ్చిర్రు. మామూలుగా రాలేదు, మామూలు ఫుల్ జోష్లో వచ్చిర్రు అనమాట. చూడు ఎట్లా ఎదురు ఫటా తీసుకొని మొత్తం క్లియర్ అయితే. యాక్చువల్గా ఈ వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే మీకు ఇంతకుముందు చూపించిన కదా, ఆ గుంత పైప్ లైన్ కన్నా తీసేసి దాన్ని అట్లనే ఉంచేసారు. ఎవరికి చెప్పినా దాన్ని కూడిపోలేదు, ఆఫీసర్ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. అయితే 2 yearsగా తిరుగుతూనే ఉన్నాం దానిపైన అట్లనే. అయితే మొన్న నిమజ్జనం రోజు బాగా ఇబ్బంది అయిందనమాట. ఎట్లాగైనా దీన్ని కూడిపాలి అనే ఒక ఉద్దేశంతో మా టీం మెంబర్తో డిస్కషన్ చేసినాం. అయితే వాళ్ళు అసలు చూడండి చిన్నపిల్లలైనా అసలు చాలా హుషారుతోటి మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, ఇట్లాంటి దాంట్లో మనకి ఇప్పటి నుంచి చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా అసలు చెప్పంగానే ఇట్లా ఒప్పేసుకొని వచ్చేసారు అనమాట. అయితే ఏమైందంటే ఇక మధ్యలో మేము చేస్తుంటే కొంతమంది వచ్చి మీరు కరువు పని చేస్తారా లేకపోతే కరువు పనులు ఇది కొడుతురా అనేసి చిన్నగా అట్లా ఇన్సల్ట్ చేసినట్టు కొంచెం అనిపించింది. కొంతమంది ఎంకరేజ్ చేసారు. మొత్తం ఇది మెయిన్ రోడ్, మా చెలకలు అనేటే ఉంటే ఎవడు ఇంతవరకు మేమే పోతుంటాం దీనిపైన, అసలు పట్టించుకోవాలి ఎన్ని రోజులు ఎవరు కూడా. ఇప్పటికైనా కూడా మేము కొడుతుంటే కూడా కొంతమంది వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీకు ఎందుకు రానట్టు వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మంచి పని చేస్తారని చెప్పేసి అంటుండే. ఏదైతే మేము అనుకున్నాం కూడిపాలని ఫిక్స్ అయ్యి మొత్తానికి ఇక కూడిపడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇక స్టార్ట్ చేసిన తర్వాత ఇక బండ్లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూ. కాకపోతే మాకు ఏంటంటే మట్టి దూరం అయిపోయింది. బాగా దూరం ఉన్నా సరే ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి మాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఎందుకంటే మా ఈ చిన్న ప్రయత్నమే ఎంతోమందికి సహాయపడుతుందని మేము అనుకున్నాం. ఎందుకంటే ఈ గుంత మీద నుంచి చాలామంది కింద పడ్డ సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అందులో కొంతమంది బండ్లు కూడా పడిపోయినాయి, చాలా బండ్లకు కూడా దెబ్బలు తిన్న సందర్భం ఉంది. ఇక మీరు కూడా ఇట్లాంటి మీ ఊర్లో చిన్న చిన్న గుంతలు ఉంటే శ్రమ అనకుండా చిన్నయే కూడిపేసుకుంటే ఒక 2-3 కలిసి కూడిపేస్తే ఎంతోమందికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇట్లా కింద పడితే బండ్ల మీద నుంచి కొంతమందికి బ్రెయిన్ డెడ్ కావచ్చు, కాళ్ళు చేతులు ఇరగవచ్చు. మీ చిన్న ప్రయత్నమే ఎంతోమందికి అవన్నీ తగలకుండా మిగిల్చిన వాళ్ళు అవుతారు. ఎంతోమందికి ఆర్థిక సహాయం కూడా చేసిన వాళ్ళు అవుతారు. ఈ మీ చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద పెద్ద మార్పులకు కారణం అవుతుంది అన్నమాట. మేము పని చేస్తుంటే మధ్యలో ఇగో తేలు చూడు ఎట్లా వచ్చినావు, కర్ర తేలు చూడు ఎట్లుందో. అది ఉడితే మామూలుగా ఉండదు, ఘోరంగా తీపి తీస్తుంది. అయినా మా వాళ్ళు దాన్ని కొంచెం కూడా భయపడకుండా దాన్ని పక్కకు వేసి పని చేయడం స్టార్ట్ చేశారు అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ వచ్చిందిరా
ముడి పెడతా ఫోటో తీసుకుంటాడా చేసి మళ్ళా 4-5 రోజులకు గేట్ కాడ లేవల్ చేస్తాను వీడియో వెయిరా ఓ గిట్ సైడ్ పోయిగో గిట్ సైడ్ सरपंच साहब यहाँ रे మొత్తానికి అయితే కంప్లీట్ చేసినాం. చాలా ఆనందంగా ఉంది. మా టీం కూడా చాలా సంతోషపడ్డారు. ఈరోజు ఒక మంచి పని చేసినామనే తృప్తి మా వాళ్ళందరూ మిగిలించింది. అంతసేపు కష్టపడ్డా సరే చూడండి ఎంత ఫేస్లు ఎంత కలకల్లాడుతున్నాయో. ఇంత కష్టపడ్డట్టు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇష్టంగా చేసినాం కాబట్టి ఎంత కష్టమైనా చాలా ఇష్టం అనిపిస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారో, మంచిగా జోకులు వేసుకుంటున్నారు. మొత్తానికైతే కంప్లీట్ చేసినాం. ఈరోజు అయితే చాలా 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 హ్యాపీగా ఉంది. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఊర్లో కూడా ఇలాంటి చిన్న చిన్న గుంతలు ఉంటే కూడిపోయండి, కష్టం అనకుండా. ఎందుకంటే ఎంతోమందికి సాయం చేసిన వాళ్ళు అవుతారనమాట. తప్పుగా ఎవరు భావించొద్దు. Like and share, subscribe our channel.